ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కు చెందిన పక్షి ప్రేమికుడు అనంతుల రమేష్ చేస్తున్న కృషి పలువురిని ఆకర్షిస్తోంది. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న క్రమంలో అంతరించిపోతున్న పిచ్చుకలను కాపాడేందుకు ఆయన కరీంనగర్ పట్టణం కిషాన్ నగర్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పిచ్చుకలకు గూళ్లు, ఆహారం అందిస్తూ వాటి సంఖ్యను పెంచేందుకు ఆయన పడుతున్న తపనను ప్రకృతి ప్రేమికులు అభినందిస్తున్నారు. పిచ్చుకలు ఉనికిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఈ సందర్భంగా పక్షి ప్రేమికులు పిలుపునిచ్చారు. మార్చి 20 అంటే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. ఈ ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని మన భారతదేశానికి చెందినటువంటి మహమ్మద్ దిలావర్ అనే వ్యక్తి ప్రారంభించడం జరిగింది. ఉదయం లేస్తే పిచ్చుకల కిలకిల రాగాలతో పల్లెల్లో అయితే ఉదయించేది. అలాంటిది ఇప్పుడు మొత్తంగా పిచ్చుకలైతే అంతరించిపోతున్నటువంటి పరిస్థితిలో మన కరీంనగర్ కిసాన్ నగర్కి చెందిన అనంతుల రమేష్ గారు వారిని పిచ్చుకల సంరక్షణకై వారి వంతు వారు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అనంతుల రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నయ్య నమస్తే. మొత్తంగా ఈరోజు పిచ్చుకల దినోత్సవం. ఈ పిచ్చుకల దినోత్సవానికి మీరు ఎన్నాళ్ళుగా ఈ పిచ్చుకలకు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు? నేను గతంలో ఒక 10 సంవత్సరాల నుండి ఒక ఆర్టికల్ చదివాను. పిచ్చుకలు కనుమరుగైపోతున్నాయి, రైతులకు మేలు చేసే ఈ పిచ్చుకలు కనుమరుగుతున్నాయని చూసి నేను ఆర్టికల్ చదివిన తర్వాత ఈ పిచ్చుకలను మరి పల్లెటూర్లలో కనిపించే పిచ్చుకలు మన పట్టణాల్లో కూడా కనబడాలంటే ఏం చేయాలి, ఎలాంటి వాతావరణం కల్పిస్తే వాటికి అనువుగా ఉండి వస్తాయన్న ఒక ఆలోచనతోటి మా ఇంటి ఆవరణాన్ని పచ్చటి చెట్లతోటి మరియు తినడానికి వాటికి గింజలు, తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడంతో మొదట్లో కొన్ని వస్తుండేటి. ఆ పిచ్చుకలు ఈ వాతావరణం అనువైన వాతావరణం చూసి క్రమేణా మా ఇంటికి వందలాదిగా వస్తున్నాయి. వాటి కోసము తిండి గింజలు, బర్డ్ ఫీడర్ల ద్వారా నేను వాటర్లు ఏర్పాటు చేసి వాటికి అనువుగా ఉండి వాటి కోసం మొత్తం వాతావరణాన్ని వాటికి ఆవాసంగా మార్చాను. అప్పటి నుండి మా ఇంటికి విరిగా వస్తున్నాయి. అంటే దాదాపుగా పల్లెల్లో కూడా అంతరించిపోతున్నాడు. ఇప్పుడు అంటే పట్టణాల్లో మొత్తానికే కనబడతలేవు. ఇక్కడ కనబడడానికి వారికి ఎలాంటి ఫీడింగ్ ఇస్తూ ఉంటారు మీరు రోజు? ఏం లేదు, వాటికి కావాల్సిన ఎండాకాలం గుక్కడి నీళ్లు తాగడానికి, తినడానికి గింజలు, మరి వాటికి చెట్లు ఉండడానికి చెట్లు ఉంటే ఆ చెట్ల నీడకు అవి సేద తీరుతాయి. పురుగుల మందు వాడకం విరివిగా మరి వాడడంతో రైతుకు నేస్తమైనటువంటి పిచ్చుక కనుమరుగైపోతుంది. ఒకప్పుడు పల్లెటూర్లలో విరివిగా కనబడుతుండే, కానీ ఇప్పుడు అరుదుగా కనబడుతున్నాయి. పల్లెటూర్లలోనే కనబడతలేవు, అటువంటిది పట్టణాలలో ఎందుకు వస్తాయి? అయినా పట్టణాలలో కూడా పిచ్చుకలు కనబడాలంటే ఏం చేయాలి, వాటికి ఎలా మనము అనుకూలంగా మనం కల్పిస్తే అవి దగ్గరికి వస్తాయనే ఆలోచనతోటి మా ఇంట్లో ఇట్లా తిండి గింజలు, నీళ్లు, మరి బర్డ్ ఫీడర్ల ద్వారా వాటికి ఆహారం వేస్తున్నాము. ఈ ఆహారం వాటికి కల్పించడంతో మా ఇంటిలో ఉదయం 6 గంటల నుంచే సాయంత్రం 6 గంటల వరకు అవి ఇక్కడే సేద తీరుతాయి, ఇక్కడే తింటాయి, ఇక్కడే ఉంటాయి. వాటిని మేము సొంత బిడ్డల్లాగా, కన్న బిడ్డల్లాగా చూసుకుంటాము. వీటికి ఎప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాటికి తినడానికి గింజలు వేస్తాం. అవి సంతోషంగా ఉంటాయి, ఈ చెట్టు నీడకు ఆనందంగా ఉంటాయి. ఈ న్యాచురల్ గూళ్ళు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. అందులో అవి వచ్చి నివాసం ఉంటాయా? అయితే ఏం లేదు, ఫస్ట్ అవి పైపులల్లో ఇక్కడ చిన్న చిన్న రంధ్రాలు చేసుకొని ఉంటుండే, కానీ అవి రావడం పోవడం చూసి అవి కింద పడి గుడ్లు పలిగిపోతుంటాయి. వీటిని చూసి అవి ఇబ్బంది పడుతున్నాయనే ఆలోచనతోటి నేను ఆన్లైన్లో గూడ్లు తీసుకొని ఆన్లైన్ గూళ్ళు మొత్తం ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన. ఇప్పుడు చాలా పిచ్చుకలు దాంట్లో ఆల్రెడీ సంతానోత్పత్తి కూడా చేసుకుంటున్నాయి.
మొత్తంగా అంటే ఈ పిచ్చుకలు అంతరించిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయంటారు మీరు? ఇవి పిచ్చుకలు ఒకప్పుడు విరివిగా కనబడే పిచ్చుకలు ఇప్పుడు కేవలము వాతావరణ కాలుష్యము, చెట్లు నరికివేయడము, ఈ సెల్ ఫోన్ తరంగాల రేడియేషన్ తోటి ఈ పిచ్చుక జాతి కనుమరుగైపోతుంది. చాలా కథనాలు, ఎన్నో ఏజెన్సీలు కూడా వీటి చాలామందికి పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు, కానీ అది క్షేత్రస్థాయిలో జరగడం లేదు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఇట్లా ఈ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మనము ఈ పిచ్చుకలను సంరక్షించిన వాళ్ళమవుతాం. నేనైతే అందరికీ చాలామందికి ఆన్లైన్లో గూళ్ళు తీసుకొచ్చి అడిగిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మీరు అంటే అటు రైతులకు కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు, మీరు అంటే ఏం చెప్పదలుచుకున్నారు వీటి గురించి? పిచ్చుక అనేది రైతుకు నేస్తం. పంట చేలలో ఉండే పురుగులు తిని ఒక అందుకు రైతుకు మేలే చేస్తుంది. అటువంటివి రైతుకు మేలు చేసే ఇప్పుడు పిచ్చుకలు రైతు స్ప్రే చేసినటువంటి పురుగు మందులకు మరియు అది బలైపోతుంది. కాబట్టి ఎందుకంటే పురుగు మందుల వాడకాన్ని కొద్దిగా తక్కువ చేసి మనము ఈ పిచ్చుకల కోసం ఇళ్ళల్లో ఇంతకుముందు చిన్నప్పుడు ఏంటంటే గూళ్ళు అవి పెడుతుండే, గొలుకలు, వరి గొలుకలు పెడుతుండే. అలాంటివి కూడా మళ్ళీ చేసినట్టయితే ఖచ్చితంగా పిచ్చుకలు సంరక్షించబడతాయి. ఎక్కడ చూసినా పిచ్చుకలు కనబడుతూ ఉంటాయి. ఇటు పల్లెల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, పిచ్చుకలు అయితే అంతరించిపోతున్నటువంటి సందర్భం. ఇటు సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్కి, పంట పొలాల్లో క్రిమిసంహారక మందులు వాడకం వలన ఈ పిచ్చుకలు అయితే మొత్తంగా అంతరించిపోతూ ఉన్నాయి. రైతుకు నేస్తంగా ఉండే పిచ్చుక నేడు అంతరించిపోవడానికి కారణం మనం వాడే క్రిమిసంహారక మందులు కావచ్చు, పిచ్చుకలు కూడా అంతరించిపోతున్నాయని చెప్పొచ్చు. మొత్తంగా ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ సుమన్తో శ్రవణ్ కుమార్, స్టూడియో 18, కరీంనగర్ నుండి. శ్రవణ్